జరుగుతూ ఉంటాయి. ప్రభు దగ్గర ఏ విధంగా నిన్ను ఉండాలని ప్రభు ఆశిస్తున్నా అంటే, నువ్వే ఒక సువాసనగా ఉండాలా దేవునికి, నీవే ఒక పరిమళ వాసనగా ఉండాలా, నీ హృదయమే పరిమళ వాసనగా ఉండాలా. అప్పుడు నీ వాంఛలు ఏంటట, నీ హృదయ వాంఛలు, నీ ఆలోచనలు సఫలపరచబడతా ఉంటాయి అన్నాడు. నీ కోరిక సిద్ధింపజేస్తాను అని అన్నాడు. నీ కోరిక సిద్ధింప చేయాలి అండి. మహాసమూహములో అనేక మంది అవసరతలు కలిగిన వారు, రోగులు, బలహీనులు ఉన్నారు. చదివారా మత్తయి సువార్త 8వ అధ్యాయం? ఆ 8వ అధ్యాయంలో మొదటి మాటలు రాయబడింది, ఆయన మహాసమూహమే వెంబడిస్తుంది అని. కొండ మీద నుంచి దిగి వస్తుంటే ఆయన మహాసమూహం వెంబడిస్తుంది. ఆ మహాసమూహంలో ఉన్న వారిలో ఎవరికి కూడా అంత అద్భుతం జరిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ రాయబడాల. కానీ గొప్ప అద్భుతం ఎవరికి? దూరానున్న కుష్ఠరోగి జీవితంలో జరిగింది. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఇంత ప్రేమ సువార్తను నీ ఎడల, నీ హృదయం అనే తలుపు దగ్గర నుండి, ప్రియుడా నువ్వు తలుపు తీసిన ఎడల, నా కుమార్తె నువ్వు తలుపు తీసి